ఫ్రెండ్స్, ఈరోజు మనం టైపింగ్ 21st క్లాస్ గురించి చూద్దాం. మీకు టైపింగ్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా కావాలి అన్న, టైపింగ్ ఫుల్ కోర్స్ కావాలి అన్న ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేశాను, ఇక్కడ క్లిక్ చేసి కూడా ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకోవచ్చు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్ లో A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఫ్రంట్ నుంచి అలాగే బ్యాక్ నుంచి టైప్ చేసాం. ఈ రోజు క్లాస్ లో ఒక పారాగ్రాఫ్ టైప్ చేద్దాం. మీరు టెక్స్ట్ బుక్స్ లో చూసైనా పారాగ్రాఫ్ టైప్ చేయొచ్చు, లేదంటే నేనైతే చాట్ జీపీటీ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో చాట్ జీపీటీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. మనకి చాట్ జీపీటీకి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ లో 1 పారాగ్రాఫ్ అని సెర్చ్ చేశారు అంటే 1 పారాగ్రాఫ్ కంటెంట్ వచ్చుద్ది. ఇలా కాకుండా 1 పారాగ్రాఫ్ పక్కన స్టోరీ అన్నారు అనుకోండి, 1 పారాగ్రాఫ్లో ఒక స్టోరీ వచ్చుద్ది. మీకు స్టోరీ కూడా నాకు కావాల్సిన స్టోరీ కావాలి అంటే ఆ నేమ్ అక్కడ టైప్ చేయాలి. నేను వచ్చేటప్పటికి ర్యాబిట్ విత్ టోర్టాయిస్. మనకి 1 పారాగ్రాఫ్లో మనం చిన్నప్పుడు చదువుకున్న ర్యాబిట్ టోర్టాయిస్ స్టోరీ అనేది ఇక్కడ వచ్చుద్ది. ఇక్కడ నేను టోర్టాయిస్ ర్యాబిట్ స్టోరీ అన్నాను కాబట్టి ఆ రెండిటి మీద స్టోరీ వచ్చింది. మీరు టోర్టాయిస్ ర్యాబిట్ బదులు ర్యాట్ స్టోరీ అనో లేదంటే డాగ్ స్టోరీ అనో మీరు అక్కడ ఏ నేమ్ ఇస్తారో ఆ నేమ్కి తగ్గట్టుగా స్టోరీ అనేది క్రియేట్ అవుద్ది. ఈ స్టోరీని మీరు నోట్స్లో రాసుకొని ఆ నోట్స్లో చూస్తూ టైప్ చేయండి. నేను పద్దాక ఎందుకు నోట్స్లో చూసి టైప్ చేయాలి అంటున్నాను అంటే, మనకి ఒకవేళ మీరు బయట ఏమైనా జాబులకి వెళ్ళినా మనకి డిక్టేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఇలా కాకుండా మనం ఎక్కువగా నోట్స్లోనో టెస్ట్లోనో లేదంటే మనకి సైడ్ ఏమైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ చూసి టైప్ చేయడమో ఈ వర్క్లు ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి నేను పద్దాక నోట్స్లో రాసుకొని అది చూస్తూ టైప్ చేయమంటున్నా. మీకు నోట్స్లో చూసి టైప్ చేయడం వస్తే డిక్టేషన్ అనేది చాలా డెడ్ ఈజీ. మీకు పక్క నుంచి చెప్తూ ఉంటారు కాబట్టి అది వింటూ మీరు డైరెక్ట్గా టైప్ చేసేయచ్చు. మనకి చాట్ జీపీటీలో కూడా మనం ఇలాగ టోర్టాయిస్ విత్ ర్యాబిట్ స్టోరీ అన్నాం కదా, మనకి ఎప్పుడు ఒకేలాగా స్టోరీ చూపెడదు. మనకి సెంటెన్స్ మారుతాయి, అలాగే స్టోరీ నేరేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేలాగా వచ్చుద్ది. నేను ఆల్రెడీ నోట్స్లో ఒక స్టోరీ రాసుకున్నాను, ఆ స్టోరీని టైప్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయినా చాట్ జీపీటీ యూస్ చేయడం రాకపోయినా ఇప్పుడు నేను టైప్ చేస్తున్న మ్యాటర్ నోట్స్లో రాసుకొని అది చూసి టైప్ చేయండి. టైప్ చేస్తున్నా. వన్స్ అపాన్ ఏ సన్నీ మార్నింగ్, కామా ర్యాబిట్ అండ్ టోర్టాయిస్ డిసైడెడ్ టు హ్యావ్ ఏ రేస్, full stop. Rabbit, comma, know for his speed, comma. రైట్ హ్యాండ్ చికెన్ వెల్త్ ఎంటర్ ప్రెస్ చేస్తారు, కిందకు వస్తారు, సెకండ్ లైన్ టైప్ చేస్తారు. డాష్డ్ ఏ హెడ్, కామా లివింగ్ టోర్టాయిస్ ఫార్ బిహైండ్, ఫుల్ స్టాప్. ఇక్కడ మనకి మధ్య మధ్యలో క్యాపిటల్ లెటర్లు వస్తున్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మన షిఫ్ట్ బటన్ యూస్ చేసి ఆ లెటర్ టైప్ చేస్తే మనకి అది క్యాపిటల్ లెటర్ కింద మారుద్ది. బట్ ర్యాబిట్, కామా ఇన్ హిస్ ఓవర్ కాన్ఫిడెన్స్ టుక్ ఏ నాప్ అండర్ ఏ షాడీ ట్రీ, కామా ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ కిందకు వస్తున్నా, మళ్ళీ టైప్ చేస్తున్నా. డబ్ల్యూ క్యాపిటల్ వైల్ tortoise plodded steadily along, full stop. When rabbit awoke, comma, he saw tortoise crossing the finish line, full stop. Slow and steady had won the race, comma, teaching rabbit a valuable lesson about నెగ్లిజెన్సీ, ఫుల్ స్టాప్. ఇలాగా మీరు ఈ చిన్న స్టోరీ ఉన్న పారాగ్రాఫ్ని రోజుకి 2 hours చొప్పున 2 days అంటే 4 hours ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ డేలో ఎన్ని పారాగ్రాఫ్లు టైప్ చేశారో కౌంట్ చేసుకోండి. సెకండ్ డేలో ఈ పారాగ్రాఫ్ల కన్నా ఎక్కువ పారాగ్రాఫ్లు వచ్చేలాగా
ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల మీ టైపింగ్ స్పీడ్ పెరుగుద్ది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీకు టైపింగ్ అంత పర్ఫెక్ట్గా అంత స్పీడ్గా వచ్చుద్ది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.